ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా ఇవాళ తెల్లవారుజామున ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. బహ్రెయిన్లోని ఓ నివాస భవనం పైన జరిగిన దాడిలో దాదాపు 13 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే టెహ్రాన్లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పైన కూడా దాడులు జరిగాయి. క్యాంపస్ సమీపంలోని నేచురల్ గ్యాస్ సప్లై చేసే పైప్ లైన్ ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఈ దాడులపైన ఇంకా ఎటువంటి అనౌన్స్ చేయలేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా ఇవాళ తెల్లవారుజామున ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. బహ్రెయిన్లోని ఓ నివాస భవనం పైన జరిగిన దాడిలో దాదాపు 13 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే టెహ్రాన్లోని షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పైన దాడులు జరిగాయి. క్యాంపస్ సమీపంలోని నేచురల్ గ్యాస్ సప్లై చేసే పైప్ లైన్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ ఈ దాడిపైన ఇంకా ఎటువంటి అనౌన్స్ చేయలేదు.